ఇతరులు చేసే సెక్స్ చూడాలని నేను ఎక్కువ తహతహలాడుతూ ఉంటాను. ఈ అలవాటు వల్ల చాలాసార్లు అవమానానికి గురయ్యాను. ఈ అలవాటు మానుకోవాలంటే ఏం చేయాలి? ఇతరులు చేసే సెక్స్ని చూడడానికి దాన్నే వైరిజం అంటారు. దొంగచాటుగా సందులోంచి కంతల్లోంచి చూసేదాన్ని వైరిజం. ఇలా చూసేవాళ్ళు సాధారణంగా వాళ్ళ మనసు తీసుకుంటే వాళ్ళ మట్టుకు వాళ్ళకి సెక్స్ ప్రేరణ కలగదు. వాళ్ళకి ఇతరులు చేసేదాన్ని చూసి వాళ్ళు సెక్స్ ప్రేరణ కలిగించుకుంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒక రకంగా చెప్పండి, వాళ్ళలో కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నేను సెక్స్ నాకేదో లోపం ఉంది, నేను చేయలేను, వాళ్ళకి తెలియకుండా సబ్కాన్షియస్గా ఉంటుందన్నమాట వాళ్ళకి. అంచేత అలాంటి వాళ్ళు చూసి వీళ్ళు లైంగిక ప్రేమ ఉంటూ వీళ్ళ అంగాన్ని పెద్ద చేసుకుని వాళ్ళు చూస్తూ హస్తమేం చేసేసుకుంటూ వీళ్ళు కూడా వీరిని కాచుకుంటూ ఒక రకంగా తృప్తి చెందుతుంటారు. ఈ ఒక రకమైన మానసిక వైపరీత్యం అని చెప్పచ్చు అన్నమాట. అంతేగాని అంతే కూడా పోర్నోగ్రఫీ చూడండి, ఆ పోర్నోగ్రఫీ చూసి వాళ్ళు ఉద్యోగం చెబుతారు. వీళ్ళందరూ కూడా వైరిజం ఎలాగో పోర్నోగ్రఫీ చూడడం దాదాపు అలాంటిది. ఏదో విషయం తెలుసుకున్నాం అని పోర్నోగ్రఫీ చూడడం వేరు. పోర్నోగ్రఫీ చివరికి ఏమైపోతారంటే అదొక వ్యసనంగా మారిపోద్ది. కంతల్లోంచి సందుల్లోంచి చూసేయండి ఏ రంగైతే ఇదో ఆ రంగానే పోర్నోగ్రఫీ చూడడంగా ఆ రంగానే వ్యసనం. ఈ వ్యసనం ఏమవుతుందంటే వ్యసనం ఎప్పుడు కూడా నష్టం చేస్తుంది. మొదట్లో ఏదో లోపం ఉన్నవాళ్ళు చూసి వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుని అమ్మ వాళ్ళు ఎంతగా చేస్తారు నేను చేయగలను కదా, వాళ్ళకి అంగం ఎంత బాగుపడుతుందో నాకు బాగుపడుతుంది కదా, నాకు వాళ్ళు చూస్తే నాకు లేచింది కదా, అంచేత నేనేమీ తక్కువ కాదు, నేను మగాడిని అన్నట్లుగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి అవకాశం. కానీ కంటిన్యూస్గా అదే చూడగల్లా వాళ్ళు దానికి దాసులైపోతారు. అంచేత ఆ అలవాటు వాళ్ళని నాశనం చేస్తుంది కానీ వాళ్ళని బాగుపరచదు. అంచేత ఏ రంగైతే కంతలను చూసి ఎరోజులు పొందేవాళ్ళు ఉంటారు, సందుల్లో చూసి ఎరోజులు పొందేవాళ్ళు ఉంటారు, ఇతర సెక్స్ చూసి ఎరోజులు పొందేవాళ్ళు ఉంటారు, పోర్నోగ్రఫీ చూసి ఎరోజులు పొందేవాళ్ళు. వీళ్ళందరూ సైకాలజీ ఒకటే. వీళ్ళు మాత్రం అదొక వ్యసనం. ఆ వ్యసనానికి చికిత్స పొందాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.